అమ్మల యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవని బైబిల్లో ఉంది. అంటే ప్రభువు చెప్పాడు, కనీసం నేను చచ్చిపోయినా కూడా మీరు నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంటే మీరు మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే మీ పిల్లలు సరిగ్గా ఉండట్లేదు, మీ పిల్లలు క్రమశిక్షణలో ఉండట్లేదు, మీ పిల్లలు భక్తిలో ఉండట్లేదు, మీ పిల్లలు దేవుని వాక్యానికి సరిగ్గా ఉండలేదు, యేసు ప్రభుని అంగీకరించలేదు, లోకంలో కలిసిపోయారు. ఇదిగో ఇన్ని నాళ్ళు 3.5 సంవత్సరాలు నేను జీవించాను, ఉపమానం చెప్పాను, బోధించాను, కానీ ఎవరు కూడా చెప్పండి మీరు వింటలేదు, మీ పిల్లలు వింటలేదు. అందుకోసమే మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను చచ్చిపోతే ఎర్రలోకో పరలోకంకి వెళ్తారు, మీరు చేస్తే నరకానికి వెళ్తారు, అందుకే మీకోసం ఏడవని అన్నాడు. ఎంత అర్థం చూడండి. మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారు, అందుకోసం ఏడవండి. నరకానికి వెళ్ళకుండా ఉండడం కోసం ఏం చేయాలో దానికోసం ఏడ్చి అది ఎలాగో తప్పించబడాలో అలాగ వెళ్ళండి. కాబట్టి మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, కానీ నా కోసం అయితే మీరు ఏడవద్దు. ఎందుకని? యేసు ప్రభు వారు వచ్చిందే చావడానికి, యేసు ప్రభు వారు వచ్చిందే మరణించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మీరు నా కోసం ఏడవద్దు.